welcome to SP News ముందుగా headlines. అంతర్జాతీయ యోగా దశాబ్ది వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ ప్రపంచ యోగా గురుగా భారత్ మారిందని వ్యాఖ్య. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన తెలంగాణ సీఎం ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు అని కొనియాడిన రేవంత్ రెడ్డి. జనగణమన గేయంతో ప్రారంభమైన ఏపీ శాసనసభ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభల ముగింపు సభలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మీడియా భద్రత కోసం ఒక చట్టాన్ని తెచ్చేందుకు కృషి చేస్తామని వెల్లడి. న్యాయంగా ధర్మంగా చూస్తే మనం ఓడిపోలేదు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన వైసీపీ అధినేత జగన్. సూర్యకుమార్ యాదవ్ ప్రతాపం ఆఫ్ఘనిస్తాన్ పై ఘన విజయం సాధించిన భారత్ 47 పరుగుల తేడాతో టీమిండియా బంపర్ విక్టరీ. దేశీయ స్టాక్ మార్కెట్లో రికార్డుల పరంపర గరిష్ట స్థాయిల వద్ద ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ. ప్రపంచ యోగా గురుగా భారత్ మారిందని ప్రధాని మోదీ అన్నారు. యోగా ప్రాముఖ్యత రోజు రోజుకు పెరుగుతుందని చెప్పారు. యోగా సాధన వల్ల సకారాత్మక ఆలోచనలు వస్తాయని తెలిపారు. యోగా ధ్యానంతో మన ఏకాగ్రత పెరుగుతుందని శ్రీనగర్లోని దాల్ సరస్సు ఒడ్డున ఉన్న షేర్ ఏ కాశ్మీర్ కాన్ఫరెన్స్ హాల్ వద్ద జరిగిన అంతర్జాతీయ యోగా దశాబ్ది వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో 50,000 మంది పాల్గొన్నారని, శ్రీనగర్లో ఒక శక్తి ఉందని, యోగా ద్వారా దానిని మరింత పెంచుకోవచ్చని తెలిపారు. గత 10 ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకున్నామని చెప్పారు. सेल्फ के लिए और सोसाइटी के लिए योगा का क्या महात्म्य है। योग जिंदगी की सहज प्रवृत्ति कैसे बने। जैसे टूथब्रश करना हमेशा का क्रम बन जाता है, बाल संवारना हमेशा का क्रम बन जाता है, उतनी ही सहजता से योग जीवन से जब जुड़ता है एक सहज क्रिया बन जाता है तो वो प्रतिपल उसका बेनिफिट देता रहता है। कभी कभी जब ध्यान की बात आती है, वो योग का हिस्सा है, तो ज्यादातर लोगों के मन में ऐसा रहता है कि कोई बड़ी स्पिरिचुअल जर्नी है, कोई अल्लाह को प्राप्त करने का या ईश्वर को प्राप्त करने का या गॉड को प्राप्त करने का साक्षात्कार करने का एक कार्यक्रम है। और तब जाकर के लोग अरे भाई ये तो मेरे से नहीं हो सकता, मैं तो सामान्य मानवी हूं, वो रुक जाता है। लेकिन अगर इसको सरलता से समझना है, ध्यान को, जो बच्चे स्कूल में पढ़ते होंगे, हम भी जब स्कूल में पढ़ते थे दिन में 10 बार हमारे टीचर कहते थे भाई ध्यान रखो, जरा ध्यान से देखो, ध्यान से सुनो, अरे तुम्हारा ध्यान कहां है। ये ध्यान जो है ना वो हमारे कंसंट्रेशन, हमारा कितना फोकस है चीजों पर, हमारा मन कितना केंद्रित है,
उससे जुड़ा विषय है। ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా తన జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేసిన మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రజలను జాగృతం చేయడంలో ఆయన పోషించిన పాత్ర ఎంతో సమున్నతమైనదని శ్లాఘించారు. తుది శ్వాస వరకు తెలంగాణ కోసమే పరితపించారని, తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనే ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేటని రెవెన్యూ విలేజ్ గా ప్రకటించిన విషయాన్ని సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. తొలుత కొత్త సభ్యులతో ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడుతో ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీకి ప్రణమిల్లి సభలోకి అడుగుపెట్టిన చంద్రబాబు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో శాసనసభ్యుడిగా ప్రమాణం చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. భావ స్వేచ్ఛకు తమ ప్రభుత్వంలో భంగం కలగదని, నిర్మాణాత్మకమైన విమర్శ అవసరమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. టీయూడబ్ల్యూజీ రాష్ట్ర మహాసభల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర నూతన అధ్యక్షులు విరాహత్ అలీ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ మీడియా భద్రత కోసం ఒక చట్టాన్ని తీసుకురావాలని మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి సూచనతో తాను ఏకీభవిస్తున్నానని, ఆ చట్టాన్ని తెచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. పేదలందరికీ ఇల్లు, విద్య, వైద్యం ఉచితంగా అందించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని విక్రమార్క పేర్కొన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు త్వరలోనే జరుగుతుందని హామీ ఇచ్చారు. జర్నలిజంలో యాజమాన్యాల ఆలోచనలు ఎలా ఉన్నా జర్నలిస్టు ఉన్నత ఆలోచనలతో సమాజానికి మేలు చేసే వార్తలు రాయాలని అన్నారు. రకరకాల పత్రికల్లో ప్రవేశించి వీరుగా జర్నలిస్ట్ అనుభవాలు కలిగినటువంటి వాడు, రకరకాల భావజాలతో నీకున్నటువంటి మేధో సంపత్తితో పత్రికలకి వార్తలు రాయడం కాకుండా సమాజానికి పంపించేటువంటి సందేశాలు కూడా ఇచ్చేటువంటి మేధో పెద్దల్ని గౌరవించుకోవడం కోసమే ప్రెస్ అకాడమీ చైర్మన్గా శ్రీనివాసరెడ్డి గారు నియమించుకుంటారు. మీ అందరూ కూడా నేను చెప్పేది ఒకటే, మనం ఏ లక్ష్యాల కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకున్నామో ఆ లక్ష్యాన్ని పూర్తిగా సంపూర్ణంగా రాష్ట్ర ప్రజానికి అందించడం కోసం ఈ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేస్తాం. సంపద సృష్టిస్తాం, సంపద ప్రజలకు పంచుతాం, వనరులు ప్రజలకి అందిద్దాం. ఈ వనరులు దోపిడి పిడి కాకుండా ప్రజలకు చేరువయ్యేటట్టుగా చేయడం, ఇదంతా ఇదే నేను కోరుకునేది. మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మభావంగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అక్షర క్రమం ప్రకారం ఎమ్మెల్యేలు వరుసగా ప్రమాణం చేశారు. జగన్ ప్రమాణ స్వీకారం ముందు వరకు కోలాహలంగా కనిపించిన సభ జగన్ చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా మారిపోయింది. వైఎస్ జగన్మోహన్ అనే నేను, జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని,
సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రాజ్యం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. ఇంత కష్టపడి గెలిపించినటువంటి నా కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్నా. నరేంద్ర మోడీ గారిని నమ్మి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఉద్దేశంతో మమ్మల్ని గెలిపించినటువంటి తెలంగాణ ప్రజలకు సెల్యూట్ చేస్తున్నా. నన్ను గెలిపించిన కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ కార్యకర్తలకు ప్రజలకు కూడా సెల్యూట్ చేస్తున్నా. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ వాతావరణం రావడానికి కారణము ఆ తల్లి భాగ్యలక్ష్మి అమ్మవారి. ఆ తల్లి దయతోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ప్రతి ధర్మ రక్షకుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం రావాలని చెప్పి, గొల్లకొండ కిల్ల మీద కాశాబ్జండను రెప్పరెప్పలు ఆడించాలని చెప్పి ఒక విశాల దృక్పథంతో ఓ లక్ష్యాన్ని ఎంచుకొని ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. నేను ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను హామీ ఇస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాజ్యం వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ గారి రాజ్యం వచ్చిన తర్వాత, పేదల రాజ్యం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్గా పక్కా మార్చి తీర్థం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానుకగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవ్వబోతున్నది. అందుకే ఈ తల్లి భాగ్యలక్ష్మి దేవాలయాన్ని బంగారు టెంపుల్గా, గోల్డెన్ టెంపుల్గా మార్చే అదృష్ట అవకాశం మాకు ఇవ్వండి. పవర్ఫుల్ టెంపుల్, ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్, శక్తివంతమైన టెంపుల్. ప్రతి హిందూ, ప్రతి తెలంగాణ వాది ఇలా రండి, ఆ తల్లి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోండి. ఆ అమ్మవారి కరుణ కటాక్షలతోనే ఈ రోజు మేము ఈ స్థాయికి వచ్చినాం. వైసీపీ అధినేత జగన్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనేక పథకాలు ఇచ్చాం, ఇంటింటికి సంక్షేమాన్ని అందించాం, అయినా ఓడిపోయాం. ప్రజలకు వివిధ రకాల లబ్ధి చేకూర్చిన తర్వాత వచ్చిన ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయి. ఈ ఫలితాలు శకుని మాయ పాచికలను గుర్తుకు తెచ్చాయి. ఈ ఎన్నికల ఫలితాలు శకుని మాయ పాచికలు మాదిరిగా ఉన్నాయి, కానీ ఆధారాలు లేకుండా ఏం మాట్లాడగలమని జగన్ విచారం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓడిపోయామన్న భావనను మనలోంచి తొలగించండి. న్యాయంగా, ధర్మంగా చూస్తే మనం ఓడిపోలేదు. ప్రతి ఇంట్లోనూ మనం చేసిన మంచి ఉంది. ప్రతి ఇంటికి మనం ధైర్యంగా వెళ్ళగలమని జగన్ స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన పనులు చెప్తా ఉన్నా. ఈ ఓడిపోయాము అన్న ఈ భావన మనసులో నుంచి తీసేయండి. మనం చేసిన మంచి ప్రజల్లో ఇంకా ఉంది. ప్రతి ఇంట్లో గుర్తుంది, ప్రతి కుటుంబంలోనూ మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు. ప్రతి ఇంటికి మనం తలెత్తుకొని పోగలుగుతాం, తల దించుకొని కాదు. చెప్పిన పని చేయక కాదు, చెప్పిన పని చేసి తలెత్తుకొని పోగలుగుతాం ప్రతి ఇంటికి కూడా. మనం కేవలం చంద్రబాబు నాయుడు ప్రలోభాలకు మోసపోయిన పరిస్థితుల మధ్య మనకు అంతో ఇంతో అపజయం ఏదైనా జరిగిందేమో. ఆ మోసాలు ఎప్పుడైతే మోసాల కింద తేటతెల్లం అవుతాయో, ప్రజల్లో ఆ సింపతి, మన పట్ల ప్రేమ, ఆయన పట్ల కోపం రెండూ కూడా ఏకమవుతాయి. మనల్ని గొప్ప మెజారిటీలతో మళ్ళీ మనల్ని తీసుకొస్తారు. సో మనం చేయాల్సింది ఏమిటి అని అంటే, ప్రజల మీద మనం కోప్పడాల్సిన అవసరం లేదు, పని లేదు. మోసపోవడం అన్నది ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి. మోసపోయిన వాళ్ళకందరికీ కూడా మనం అండగా ఉన్నాము అన్న భరోసా ఇవ్వడం మనం చేయాల్సిన పని. మరీ ముఖ్యంగా మన కార్యకర్తలను మనకు తోడుగా ఉండడం, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం.
బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శుక్రవారం పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వచ్చిన రేవంత్ రెడ్డి పోచారంను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని మన్నించి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు పోచారం ప్రకటించారు. అనంతరం రేవంత్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం చెప్పారు. రైతుల సంక్షేమానికి పోచారం ఎంతగానో పాటుపడ్డారని కొనియాడారు. పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు కూడా పార్టీ మారారు. రైతుల సంక్షేమం కోసమే పార్టీ మారానని, రాజకీయంగా తానేమీ ఆశించట్లేదని పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. గత 6 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, రైతుల సంక్షేమం కోసం నిజాయితీగా పాటుపడుతుందని తెలిపారు. సింగరేణిని నిర్వీర్యం చేసి బొగ్గు గన్లను కార్పొరేట్ గద్దలకు కట్టబెట్టాలని చూసే ఈ ప్రయత్నాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మళ్లీ 4.5 ఏండ్ల తర్వాత తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, అప్పుడు ఈ నిర్ణయాన్ని అడ్డుకట్ట వేస్తామని తెలిపారు. సింగరేణిని నిర్వీర్యం చేసి బొగ్గు గనులను కార్పొరేట్ గద్దలకు కట్టబెట్టే ఈ ప్రయత్నాలను మేము తీవ్రంగా నిరసిస్తూ 2 జాతీయ పార్టీల వైఖరిని కూడా తీవ్రంగా తప్పుపడుతూ ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్తా ఉన్నాం. చివరిగా నేను ఒక్క మాట చెప్తా ఉన్నాను. తప్పకుండా 4.5 ఏళ్ల తర్వాత మళ్ళీ మా గవర్నమెంటే వస్తుంది. మరి ఈరోజు ఎవరైనా తొందరపడి ప్రైవేటు వాళ్ళు వచ్చి ఆ బొగ్గు గనుల వేలాల్లో పాల్గొంటే వాళ్ళకి నేను ఇప్పుడే చెప్తా ఉన్నా, మమ్మల్ని తర్వాత తప్పు పట్టకండి. మళ్ళా మా ప్రభుత్వం 2028లో వస్తుంది. వచ్చిన తర్వాత తప్పకుండా ఈ నిర్ణయాన్ని 100% అడ్డుకట్ట వేస్తాము. ఇప్పుడు ఎవరైతే రేపటి రోజున వేలం పాటలో పాల్గొనబోతా ఉన్నారో వాళ్ళు ఇది గమనించుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మమ్మల్ని తర్వాత నిందించకండి, అయ్యో మాకు తెలియదు, అది 30 ఏళ్ళు మేము తవ్వుకునే గని, మీరు వచ్చి ఇట్లా చేస్తే ఎట్లా, అట్లా చేస్తే ఎట్లా అని ఎవరన్నా అంటే తప్పు మాది కాదు. మేము ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ప్రజల పక్షాన, సింగరేణి కార్మికుల పక్షాన, సింగరేణి ప్రయోజనాల దృష్ట్యా మేము ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. వేలంపాటను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దానికి వంతపాడడం ఆపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ వేలంపాటలో పాల్గొనే ప్రతి ఒక్కరిని కూడా మళ్ళీ చెప్తున్నా, 4.5 ఏళ్ల తర్వాత మళ్ళీ మేము వస్తాం. వచ్చిన తర్వాత ఈ నిర్ణయాన్ని తప్పకుండా 100% అడ్డుకట్ట వేస్తాం. అందులో ఎవరికి అనుమానం కూడా అవసరం లేదు. ఎందుకంటే మాకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, జాతి ప్రయోజనాలు ముఖ్యం. 100% అడ్డుకట్ట వేస్తామనే మాట కూడా చెబుతూ ఈ వేలంపాట నుంచి, ఈ నిర్ణయం నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకొని తప్పకుండా సింగరేణికి న్యాయం చేయాలని చెప్పి కూడా, అలాంటి డైరెక్ట్గా చేయాలని చెప్పి కూడా కోరుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. పెదనందిపాడు మండలం వరగాని గ్రామానికి చెందిన మారుమల్ల హరిప్రసాద్ వరఫ్ నాని రౌడీ మూకల దాడిలో మరణించిన సంగతి విదితమే. ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బాలసాని కిరణ్ కుమార్, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ మందపాటి శేషగిరిరావు చొరవతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వారి కుటుంబానికి అండగా ఉంటామని ఆర్థిక సహాయం 5 లక్షల రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ నెల 5వ తారీఖున సాయంత్రం సుమారు 10:30 నిమిషాలకు ముల్లమూరి హరిప్రసాద్ అండ్ వైఎస్ఆర్ కార్యకర్తలపై ఇంటి దగ్గరికి వచ్చి టీడీపీ కార్యకర్తలు గుండాలు ఇతను పిలిచి బయటికి తీసుకెళ్లడం జరిగింది. చాలా కక్షపూరితంగా మేము గెలిచేసాము, టీడీపీ వాళ్ళు గెలిచేసాము, ఇక మమ్మల్ని ఎవరు ఆపేది లేదు అన్నటువంటి యొక్క ధోరణితో ఇతను తీసుకెళ్ళి దారుణంగా అతన్ని హతమార్చడం జరిగింది. అతని మీద చాలా దారుణంగా దాడి చేశారు. ఒక నాయి బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వ్యక్తి అంటే ఇది మీరు అర్థం చేసుకోవాలా, ఇది ఏ విధంగా జరుగుతుంది. టీడీపీ ప్రభుత్వం రాగానే బీసీలని కానీ లేదంటే వెనకబడిన కులాల వారిని కానీ ఇలాంటి ప్రక్రియ ఇలా చేయడం అనేది కానీ, కొన్ని దళితుల మీద దాడులు చేయడం అనేది ఎంతవరకు సమంజసం. ఈ కుటుంబంలో 3 ఫ్యామిలీలు ఉన్నాయి. 3 ఫ్యామిలీ కూడా ఒక్కొక్క కొడుకు అతను. వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు, వాళ్ళు న్యాయం చేయమని అడుగుతున్నారు. అలాగే ప్రీతం మాజీ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలు మనకు మేము రావడం జరిగింది. ఆయన కొంత ఆర్థిక సాయం చేయమని చెప్పి మాకు ఆదేశం ఇవ్వడం ద్వారా ఇక్కడికి వచ్చి ఆర్థిక సాయం చేయడం జరిగింది. అదొక్కటే కాదు, పార్టీ తరఫున మేము వారికి వెన్నుదండుగా ఉండి ఆ పిల్లోడికి ఏదైతే అన్యాయం జరిగిందో అతనికి పూర్తిగా న్యాయం చేస్తామని
పార్టీ తరఫున ఎప్పటికీ వారికి అండదండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ఈరోజు గౌరవ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మండలానికి కావాల్సిన నిధులను పరిశీలనలో భాగంగా గొల్లపల్లి గ్రామానికి వెళ్లి దైవదినం మరియు గంగాపురం సతీష్ ఆధ్వర్యంలో అక్కడి చెరువును పరిశీలించి గ్రామానికి కావాల్సిన నిధులను ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. మల్లేపల్లి గ్రామాన్ని పరిశీలించి గ్రామానికి కావాల్సిన నిధులు తక్షణమే ఏర్పాటు చేస్తానని ఎంపీటీసీ భాగ్యమ్మ రాజు ఆధ్వర్యంలో గ్రామీణ అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చారు. ఎదులగూడెం గ్రామంలో నూతనంగా దివిస్ కంపెనీ సౌజన్యంతో వాటర్ ఫిల్టర్ ను ప్రారంభించి మీడియాతో మాట్లాడుతూ వలిగొండ మండలంలో దాదాపు 13 వాటర్ ఫిల్టర్లు ఇచ్చినందుకు దివిస్ కంపెనీ యాజమాన్యాన్ని సిబ్బంది సాయి కృష్ణను అభినందించారు. చాలా సంతోషం. ఈరోజు ఈ వాటర్ ప్లాంట్ల సమస్య పెద్దగా ఉండే, అంతటా పాత అన్నీ ఖరాబ్ అయినాయి, మొత్తం నియోజకవర్గం అంతా కూడా. సరే, మరి మనకు కూడా మరి పెద్ద ఎత్తున పెట్టాల్సిన అవసరం ఉంది, డబ్బులు కూడా సరిపోవు. సరే, ఈడ మన చౌటుపల్లిలో పెద్ద కంపెనీ ఉంది, దివిస్ కంపెనీ. ఇక వాళ్ళకు 3-4 నెలలకెళ్ళి వాళ్ళ వెంబడిపడి వాళ్ళ సిఎస్ఆర్ కింద పెట్టాలని చేస్తే వాళ్ళు కూడా స్పందించారు, మంచిగా స్పందించారు. సో మొదటి విడతగా మన ఒలిగొండ మండలంలో 10 ఇక్కడ దివిస్ వాళ్ళ రిప్రజెంటేటివ్ కూడా ఉన్నాడు. ఒలిగొండ మండలంలోనే 10 పెట్టిండ్రు. ఆడ పోచంపల్లిలో 12 ఉన్నాయి, భువనగిరి మండలం ఉన్నాయి, బీబీనగర్ మండలం ఉన్నాయి. దాదాపు 40 ప్లాంట్లు, 36-40 ప్లాంట్లు ఇప్పుడు శాంక్షన్ చేసారు. ఒక్కొక్కటి ఒలిగొండలో 10 ఆల్రెడీ పెట్టేసారు. మండలం వారికి అన్నీ కూడా పెట్టుకుంటూ పోతుంది. సో చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మన మూసి ప్రాంతం కాలుష్యమైనటువంటి నీళ్లు ఉంటాయి, సో ఇబ్బంది ఉంది. కాబట్టి వాటర్ ప్లాంట్ కూడా సరే పదే ఖరాబ్ అవుతుంటాయి, ఎప్పుడో పాత పెట్టినవి నడుస్తూ ఉన్నాయి. ఈరోజు దివిస్ వాళ్ళు కూడా ఏంటంటే మంచి కంపెనీ ఇచ్చారు. ఇది ఒట్టిగా చాలా ఏళ్ల కొద్ది నడుస్తుంది, కాకపోతే మెయింటెనెన్స్ కూడా మనం మంచిగా చేసుకోవాలి. రాజకీయంగా ఎదుర్కొనలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు అసంబద్ధ కారణాలతో ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, ఐటీ శాఖల పేరుతో దాడులు చేయించడం ప్రజాస్వామ్యానికి పెనుముప్పు లాంటిదని, తన 34 ఏళ్ల రాజకీయ జీవితం తెల్ల కాగితం లాంటిదని, రాజకీయ కుట్రతోని దాడులు చేస్తున్నారని పటాన్చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. తన నివాసంలో జరిగిన ఈడీ సోదాల అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరిపిన సోదాలకు సంపూర్ణంగా సహకరించామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి వ్యాపారాలు నిర్వహించలేదని తెలిపారు. చట్టపరంగా ఎదుర్కోవడానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని తెలిపారు. డిప్యూటీ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ వారి సిబ్బంది మొదటి నుండి మా ఇంట్లో, మా బ్రదర్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు సోదాలు చేసి లాస్ట్ తేలింది ఏంటంటే అక్కడ కొండను దవ్వి ఎలుకలు పట్టినట్టున్నారు. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో పొలిటికల్ ప్రెషర్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి, అందులో ఇది భాగం. మంత్రులు, ముఖ్యమంత్రులు అసొంటోళ్ళం గిట ఒక్కళ్ళు ఇవ్వకుండా బలి చేస్తూ ఉన్నారు రాజకీయంగా. ఆ బలి అనేది భగవంతుడు చేయాలి కానీ ఎవరు చేస్తే అయ్యే పని కాదు. కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళకు ఆ డిపార్ట్మెంట్ వారికి అన్ని రకాల కుటుంబ సభ్యులందరూ సహకరించి ఏమేం కావాలన్నీ వారికి అప్పచెప్పడం జరిగింది. ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా వారికి లభించిన ఆయుధాలు ఏంటంటే కొండను దోవి ఎలుకలు పట్టినట్టే ఉన్నది, ఏ మాత్రం గిట దానికి లోపాలు లేకుండా సహకరించడం జరిగింది. వారు కొన్ని జిరాక్స్ పేపర్లు మాత్రమే తీసుకెళ్ళారు, ఒక్కటి ఒరిజినల్ పేపర్ మా దగ్గర తీసుకొని వెళ్ళలేరు, ఒక నయా పైసా తీసుకెళ్ళలేరు, ఒక తులం గోల్డ్ తీసుకెళ్ళలేరు. అది ఒక కుటుంబంలో ఏ విధంగా వాడుకుంటారో గోల్డ్ కానీ ఇంకోటి కానీ ఆ కుటుంబంకు వర్తించే రీతిలోనే మేము పెట్టుకొని వాడుతూ ఉన్నాం. కాబట్టి ఎక్కువ అనవసరమైనటువంటి ఒక మన ధనంతో మేము ఇక్కడ జరుగుతలేము. కాబట్టి దయచేసి మీరు అందరూ ఆలోచన చేసి వాస్తవాన్ని పబ్లిక్ తెలిసేటట్టు చేయాలని చెప్పి పత్రికా సోదరులను కోరుతాం. 100% పొలిటికల్. నేను చెప్పినా కదా, సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులను, ముఖ్యమంత్రులను, ఎమ్మెల్యేలు ఉంటలేరు. ఇది ఎట్లా అంటున్నది, అది కామన్గా జరుగుతూ ఉన్నది. పొలిటికల్ ప్రెషర్ అనేది మామూలే.
మెదక్ ఎంపీ రఘునందన్ రావు మెదక్ జిల్లా కోర్టులో గోరక్షకుల తరపున వాదించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణకు 21కి వాయిదా వేసినట్లు తెలిపారు. తాను ఈరోజు ఎంపీగా ఉన్నానంటే కార్యకర్తలు కష్టమే అని, వారికి ఆపద వస్తే చూస్తూ ఉండనని చెప్పారు. మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. పోలీసుల వైఫల్యాలని స్టిచ్చింగ్ టైం సేవ్స్ 9 అని చెప్తారు. అంటే ఏదైనా చొక్కా కానీ కోటు కానీ తిరుగుతుంది అని అర్థమైనప్పుడు మొదటి దశలోనే జాగ్రత్త పడి ఒక కుట్టేస్తే ఆ కోటు మొత్తం చెనిపోకుండా ఉంటుంది. దాన్నే ఇంగ్లీష్ ప్రవర్బ్ చెప్తారు, ఏ స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9 అని. ఉదయం 11:30కు పోయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు నిర్ణీత సమయంలో నిర్ణీత విధంగా స్పందించి ఉంటే మెదక్లో ఉన్నటువంటి ప్రశాంత వాతావరణం చెడిపోయేది కాదు. ఇక్కడ ఎవరికి కూడా ఉద్దేశం లేదు, ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా ఎట్లాంటి హింసకు పాల్పడలేదు అనేటువంటి అంశాలని గౌరవ కోర్టు పెద్దల దృష్టికి తీసుకురావడం జరిగింది. మా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత పిటిషన్ 21వ తారీఖు వాయిదా వేసినారు. మంచి జరుగుతుందని, న్యాయం జరుగుతుందని, న్యాయం పక్షాన్ని న్యాయమూర్తులు నిలబడతారని నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ సీ యూ ఆన్ 21st. కార్యకర్తలకు కష్టం వస్తే బరాబర్ వస్తామని చెప్పినాం, వస్తాం. నాకు తెలిసినటువంటి అన్ని వృత్తులలో కార్యకర్తల కోసం పనిచేస్తాం. మా పార్టీ బలమే కార్యకర్తల బలం. కాబట్టి కార్యకర్త కోసం ఏ ఎక్స్టెంట్కి పోయడానికైనా నేను ఇవాళ ఎంపీ స్థానంలో ఉన్నంటే అది కార్యకర్తలందరి కష్టంతో ఇంటికి వచ్చిన మెదక్ పట్టణ ప్రజలు, మెదక్ ప్రజలు ఇచ్చినటువంటి ఆశీస్సులతోటే ఇందాక వచ్చినా. కాబట్టి మా కార్యకర్త ఒకటి కష్టంలో ఉన్నారని తెలిసి అక్కడ ఈరోజు కేంద్ర పార్టీ ఆధ్వర్యం లోపల మా 8 మంది ఎంపీలకు సన్మానం ఉన్నా. నాకు సన్మానాలు శాలువాలు కాదు, నాకు కావాల్సింది కార్యకర్త కష్టంలో పాలు పంచుకోవడం అనేటువంటి ఉద్దేశంతో మెదక్ రావడం జరిగింది. ఈ కేసుని చాలా రోజుల తర్వాత కోర్టేసుకున్నాను. మంచి జరగాలని, జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాను. T20 వరల్డ్ కప్ లో భాగంగా బోర్డోస్ లోని కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన సూపర్ 8 మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. రోహిత్ సేన నిర్దేశించిన 182 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ 134 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత జట్టు 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి మొదలుపెట్టిన బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 181 పరుగులు చేసింది. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ అర్ధ శతకం 53తో రాణించాడు. అతనికి హార్దిక్ పాండ్యా 32 సమయోచితంగా ఆడి తోడ్పాటు అందించాడు. ఇక సూర్య 28 బంతుల్లో 5 బౌండరీలు 3 సిక్స్ల సాయంతో 53 పరుగులు బాదాడు. అనంతరం 182 పరుగుల లక్ష్య ఛేదనతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘన్ అది నుంచే తడబడింది. 33 పరుగులకే కీలకమైన 3 వికెట్లు పారేసుకుంది. బుమ్రా, హర్షదీప్ విజృంభించడంతో రషీద్ సేన 20 ఓవర్లలో 134 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్ జట్టు 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దేశీయ స్టాక్ మార్కెట్లో రికార్డుల పరంపర కొనసాగుతుంది. సెన్సెక్స్, నిఫ్టీ గురువారం మరో సరికొత్త గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. సెన్సెక్స్ 140.34 పాయింట్ల లాభంతో 77,478.03 వద్ద ముగియగా, నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో 23,567 వద్ద ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ వంటి ఇండెక్స్ హెవీ వెయిట్ షేర్లలో భారీ కొనుగోళ్లు ఇందుకు ప్రధానంగా దోహదం చేశాయి. సెన్సెక్స్ గత 6 రోజుల్లోనే 1022.34 పాయింట్లు దూసుకుపోయింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అంతర్జాతీయ యోగా దశాబ్ది వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ. ప్రపంచ యోగా గురుగా భారత్ మారిందని వ్యాఖ్య. ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన తెలంగాణ సీఎం. ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు అని కొనియాడిన రేవంత్ రెడ్డి. జనగణమన గేయంతో ప్రారంభమైన ఏపీ శాసనసభ. ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభల ముగింపు సభలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. మీడియా భద్రత కోసం ఒక చట్టాన్ని తెచ్చేందుకు కృషి చేస్తామని వెల్లడి. న్యాయంగా ధర్మంగా చూస్తే మన మోడీ
ముడిపోలేదు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో నేతలకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన వైసీపీ అధినేత జగన్. సూర్యకుమార్ యాదవ్ ప్రతాపం. ఆఫ్ఘనిస్తాన్ పై ఘన విజయం సాధించిన భారత్. 47 పరుగుల తేడాతో టీమిండియా బంపర్ విక్టరీ. దేశీయ స్టాక్ మార్కెట్లో రికార్డుల పరంపర. గరిష్ట స్థాయిల వద్ద ముగిసిన సెన్సెక్స్ నిఫ్టీ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.